హాయ్ అండి. ఈరోజు నేను కుట్టేది 1 మంత్ బేబీకి. 1 మంత్ బేబీ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి 1 మంత్కి వేస్తామని చెప్పారనమాట. అందుకనేసి నా దగ్గర ఉన్న క్లాత్లో ఇది కుడుతున్నాను నేను. ఇది బాడీ పార్ట్ చిన్నది కట్ చేసుకున్నాను. ఇది వచ్చేటోడికి కింద పార్టు, కింద వచ్చేటోడికి నేను ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ కోటి, బ్యాక్ పార్ట్ కోట్ ఉంది. నా దగ్గర చిన్న ముక్క కదా, ఇలా అడ్జస్ట్ చేశాను, చిన్న పాప కదా అని చెప్పి. ఇది ఫ్రంట్ కోటి, బ్యాక్ పార్ట్ కోటి. ఇదేమో చిన్నది బాడీ పార్ట్ తీసాను కదా, దీనికి డబల్ ఫోల్డ్ పెట్టి మనం మంచి కుట్టుకుంటున్నాము, ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటున్నాము. డబుల్ ఫోల్డింగ్ పెట్టేటప్పుడు కూడా రెండు సమానంగా పెడితే మనకి ఎక్కువ తక్కువగా రావు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఇలా పెడుతున్నారు, ఇలా పెట్టకూడదు. ఇది ఫుల్గా తీసుకొని, ఇది పెద్దది తీసుకొని ఇలా తీసి ఇలా కుట్టుకుంటే మనకు వస్తుంది. నేను ఒకసారి కుట్టి చూపిస్తా దగ్గర కదా. ఇదిగోండి, ఇలా వస్తుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఇక్కడ రౌండ్ తిరిగేటప్పటికి ఫోల్డింగ్ పడిపోతుంది, మాకు ఇక్కడ లావుగా వస్తుంది, ఇక్కడ సన్నగా వస్తుంది అంటున్నారు. అలా రాదండి, కరెక్ట్గానే వస్తుంది. ఎందుకంటే మనం పెట్టుకునే దాంట్లోనే ఉంటుంది, ఫోల్డింగ్ పెట్టుకునే దాంట్లోనే. ఇలా పెట్టుకుంటే ఫోల్డింగ్ అన్నది సన్నగా లావు రాకుండా ఉంటుంది. తీసేటప్పుడు కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ వేలు పెట్టేసుకుంటే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. మా స్టూడెంట్స్ కూడా నేను ఇదే చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు కూడా సగం కుట్టిన తర్వాత ముక్క మిగిలిపోతుంది మేడం అని చెప్పి మళ్ళీ వాళ్ళు ముక్క పీస్ కట్ చేస్తాము అంటారు. అలా పీస్ కట్ చేస్తే గేర్ తగ్గిపోతుంది కదా, ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా గేర్ తగ్గిపోయింది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ముక్క మిగిలిపోకుండా మధ్యలోకి మార్క్ పెట్టి అడదట్టి ఇడిదిట్టి ఫిల్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఈరోజు నేను అది చూపిస్తాను, వాళ్ళ చేత మళ్ళీ తీసి కుట్టిపిస్తాను అనమాట. అందుకని చెప్పేసి మీకు ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఇది బాడీ పార్ట్ అండి. బాడీ పార్ట్కి నేను రెండు పక్కల డాట్స్ చేసేసుకున్నాను. చిన్నది మార్కింగ్ పెట్టుకున్నాం కదా మనం, ఇది ఇక్కడ ఉంది. ఇది ఫ్రాక్ పార్ట్, దీనికి మార్కింగ్ ఇక్కడ ఉందన్నమాట. కనిపిస్తుందా ఈ మార్కింగు? ఈ మార్కింగ్ ఒకేలా ఉండాలి మధ్యలోకి. ఇప్పుడు ఇటుపక్కది ఇటుపక్క పెట్టుకుంటే నీకు ఫిల్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఒకసారి చూడండి. మనం ఖర్చు కోసం 1 నుంచి 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, అక్కడ దాకా ప్లెయిన్గా కుట్టుకొని రావాలన్నమాట. మీకు తెలియడం కోసం మళ్ళీ గీస్తున్నాను. ఇక్కడ మామూలుగా ఇక్కడ దాకా కుట్టుకొని ఇక్కడ నుంచి ఫిల్స్ పెట్టుకుంటే మీకు ఫ్రాక్ అనేది బాగుంటుంది. ఇలా చిన్న ఫ్రాక్స్ ఫిల్స్ పెట్టేసుకుంటే మీకు బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, ఈ మార్కింగ్ కలిసిందా? అలాగే ఇటుపక్క కూడా. ఇక్కడి నుంచి మళ్ళీ ప్లెయిన్గా. ఇదిగోండి, చూసారా, మనకి అటుపక్క పెట్టుకుంటే మనకి ఫిల్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. చాలా నీట్గా వస్తాయి. ఇటుపక్క ఫిల్స్ సమానంగా ఉంటాయి. ప్లస్ ఫిల్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది రాకుండా ఒకేలా వచ్చిందనమాట. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసుకుందాం. ఇదిగోండి, బ్యాక్ పార్ట్కి మనకు ఒక పక్క ఫిల్స్ పెట్టేసుకున్నాం కదా, ఒకటి రెడీ చేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ వచ్చేటోడికి నేను ఓపెన్ పెట్టుకున్నాను అనమాట. ఒక పైనుంచి వచ్చేది కాజపట్టి, కింద నుంచి వచ్చేది ఉక్స్ పట్టి. ఇది నేను కాజపట్టి ఉక్స్ పట్టి వేస్తున్నాను. పైనుంచి వచ్చేదానికి కొంచెం వెడల్పుగా వేయాలండి. మనం ఇక్కడ అంచు కుట్టేసుకున్నాం కదా, ఇది పైనుంచి వేస్తాం. ఇది వచ్చేటోడికి ఇలా వేస్తాం అనమాట. అందుకని చెప్పేసి మనకి మీకు ఈజీ మెథడ్ ఏంటంటే పైనుంచి వచ్చేది కాజపట్టి, కింద నుంచి వచ్చేది ఉక్స్ పట్టి. దీనికి ఇక్కడ అంచు కుట్టేసుకున్నాం కాబట్టి దీనికి ఇక్కడ చిన్నది ఫోల్డింగ్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ లేదు కాబట్టి ఇది ఇక్కడ మనం కరెక్ట్గా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం కింద ఫిల్స్ పెట్టుకుంటాం కాబట్టి. సమానంగా కట్ చేసుకొని
చూసారా ఇది కాజా పట్టి అనమాట. ఇది ఇటు నుంచి దీని మీద కుట్టుపడేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండో లైన్ వేసుకుందాం అండి. ఇది కాజా పట్టి, ఇది వచ్చేటప్పటికి ఉక్స్ పట్టి. ఇందాక మనం ఇటు నుంచి చేసుకొచ్చాం కదా, ఇప్పుడు ఇటు నుంచి చేసుకొస్తాం అనమాట. దీనికి సమానంగా పెట్టేసుకొని అసలు ఇక్కడ దాకా వచ్చింది కదా, మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి ఇక్కడ దాకా తీసుకుంటే సరిపోతుంది. దానికి ఏంటంటే ఇలా పెట్టి ఫోల్డింగ్ చేసి దీన్ని లోపల పెట్టి తిప్పేసుకున్నాం కాబట్టి దీనికి ఏంటంటే ఉక్స్ పట్టికి ఏం చేయాలంటే దీని పైన కూడా కుట్టి వేసేసుకోవాలి. అంటే మనం జాయింట్ ఏ పీస్ అయితే జాయింట్ చేస్తామో ఆ పీస్కి పైన ఎడ్జ్లో కుట్టేయాలి. ఎడ్జ్లో కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఏ పీస్ అయితే జాయింట్ చేసామో మొత్తం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా, మనకి రెండు వేసేసుకున్నాం. ఇది కాజా పట్టి, ఇది ఉక్స్ పట్టి. ఇలా కాజా పట్టి కింద ఉండాలి, ఉక్స్ పట్టి దాని పైన ఉండాలి. ఒక్కొక్కళ్ళు బ్లౌజులకైనా దేనికైనా సరే కాజా పట్టి చిన్నది వేసి ఉక్సులు కూడా కాజాలేమో ఇక్కడ వేస్తారు, ఉక్సులు ఏమో దీనికి ఇక్కడ వేస్తారు. అలా వేయకూడదండి. ఎప్పుడైనా సరే కాజాలు ఇక్కడ పట్టి వేసినప్పుడు ఈ చివరకు ఉండాలి. ఈ చివరకు ఉండి ఉక్స్ ఇక్కడ ఉందనుకోండి, మధ్యలో గ్యాప్ రాదు చక్కగా. ఇది ఫుల్గా ఉండాలన్నమాట. ఇది ఫుల్గా ఉంటే మీకు బ్లౌజులు అయినా ఏమైనా సరే మధ్యలో గ్యాప్. ఇక్కడ పైనుంచి సమానంగా పెట్టుకొని కిందకు వచ్చేటికి ఎడ్జెస్ ఏమైనా ఉంటే కనుక కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇది చిన్న పాపాయికి కాబట్టి చిన్నది వేసానండి. అదే పెద్దవాళ్ళకైతే దీనికన్నా ఇక్కడ దాకా కూడా వస్తాయి అన్నమాట చాలామందికి. ఇలా వేసిన తర్వాత అప్పుడు ఫిల్స్ పెట్టేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. ఇది చిన్న పాప కాబట్టి ఊరినే అలా మీకు తెలియాలని చెప్పేసి ఇలా వేస్తారని చెప్పి తెలియాలని చెప్పేసి నేను ఇలా వేసి చూపించాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ఇలా మార్కింగ్ ఇచ్చేసానండి. మార్కింగ్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి వచ్చేటికి ఇక్కడ ఉక్స్ పట్టి వేసాం కదా, దీని దగ్గర ఇది మనకి బ్యాక్ పార్ట్కి మార్కింగ్ అనమాట. ఇక్కడ మార్కింగ్. ఇప్పుడు అటు ఇటు ఫ్రంట్ పార్ట్కి ఎలా పెట్టుకున్నాం బ్యాక్ దానికి కూడా మనం ఫిల్స్ పెట్టేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు షోల్డర్స్, రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు అయిపోయినాయి కదండి. షోల్డర్స్ అయిపోయిన తర్వాత ఇది సైడ్ జాయింట్ అనమాట. ఈ సైడ్ జాయింట్ తిన్నగా చేసుకుని వచ్చేయడమే. ఈ రెండు ఈక్వల్గా పెట్టుకొని మనకి ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చుకి ఇలా చిన్నగా చేసుకుంటాం అనమాట. ఇలా మనం ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకుందాము. రఫ్ అనేది చాలా అవసరం అండి. ఎవరైనా సరే చివరికి వచ్చేటప్పటికి మనకి రఫ్ అనేది చాలా ఇదిగా కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే మనకి కుట్టు అనేది బేస్ దానిపైన ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కావాల్సిందే. కుట్టు మట్టికి ఎవరైనా రఫ్ తీసుకోవడం ముందు నేర్చుకోండి. వేస్ట్ క్లాత్ ఉంటాయి కదా, వేస్ట్ క్లాత్ మీద రఫ్ తీయడం నేర్చుకోండి. నేర్చుకునేటప్పుడు ఎప్పుడు దారాలు అప్పుడు నీట్గా కట్ చేయడం.